హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నండలి. ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను దీని మీద. కొలేషన్ క్యాలిబ్రేషన్ కోషెంట్ దీని మీద 2 మెథడ్స్ అయితే ఉన్నాయి కదా. డైరెక్ట్ మెథడ్ మీకు ఆల్రెడీ ఆ వీడియోస్ చూస్తే క్లియర్గా అయితే అర్థమైపోద్ది. ఈ మెథడ్లో ఏ సమ్ ఇచ్చినా కూడా ఈజీగా చేస్తారు. ఇంకొకసారి ఎగ్జిక్యూటివ్ మీన్ మెథడ్ అయితే ఒకసారి చేద్దాం. దీని మీద ఆల్రెడీ చూసాం కదా, ఫామ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ఆల్రెడీ. ఒకసారి చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ప్లేలిస్ట్ది, ఒకసారి చెక్ చేయండి. ఇంకొక సమ్ అయితే చూద్దాం ఈ టాపిక్ మీద. ఫస్ట్ క్యాలిక్యులేట్ ద క్యాలిబ్రేషన్ కోషెంట్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, వై వాల్యూస్ ఇచ్చారు, వాల్యూస్ అయితే వేసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ మీన్ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అయితే వేసాను. ఫార్ములాలో మనకి ఏ వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ టేబులర్ ఫార్ములా రాసుకోవాలి. ఫస్ట్ మనకి సిగ్మా ఎక్స్వై క్యాపిటల్ ఎక్స్ కమ్ వై ఎక్స్వై ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పాను కదా ఆల్రెడీ. ఎగ్జిక్యూటివ్ మీన్ అనుకున్నాం ఏదో ఒకటి. ఇందులో ఏదో ఒకటి అంటే ఫస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా ఇచ్చారో చూసుకోవాలి. 4, 8, 10 ఇచ్చారు. 10 ఇచ్చారు కాబట్టి ఇందులో 5th, 6th ఈ రెండిట్లో ఏ టైం అయినా సరే ఎగ్జిక్యూటివ్ మీన్ కింద తీసుకోవచ్చు. మన ఇష్టం, ఏ టైం తీసుకున్నా ఆన్సర్ అయితే వస్తుంది పక్కగా. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సిన సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఆల్రెడీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందని చెప్తున్నాం. ఇదంతా సమ్మేషన్ చేస్తే సిగ్మా ఎక్స్ వస్తుంది, దీన్ని సమ్మేషన్ చేస్తే సిగ్మా వై వస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ ఇచ్చారు, 10 వాల్యూ కూడా దొరికింది మనకి. నెక్స్ట్ రూట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇవి వచ్చిన వాల్యూని మల్టిప్లై చేస్తాం, స్క్వేర్ చేస్తాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఈ వాల్యూ కూడా ఆల్రెడీ తెలుసు, సిగ్మా ఎక్స్ని హోల్ స్క్వేర్ చేస్తాం. ఇక్కడ అన్ని వాల్యూస్ అయితే మనకి టేబుల్ ఫామ్ వచ్చేస్తే మనకి మ్యాక్సిమం అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి క్యాలిక్యులేట్ చేయడానికి. క్యాల్సి అయితే యూజ్ చేయండి. ఎగ్జిక్యూటివ్ మీన్ కింద 35 అయితే తీసుకున్నాం. 35 తీసుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి. అంటే ఎక్స్ 28 మైనస్ 35 మైనస్ 7, నెక్స్ట్ 41 మైనస్ 35 6. క్యాల్సి అయితే యూజ్ చేయండి. క్యాల్సి నేను యూజ్ చేయట్లేదంటే నేను డైరెక్ట్గా వాల్యూస్ వేస్తున్నాను, ఎందుకంటే వీడియోలు అంతా అవ్వకుండా ఉంటుందని. అంతే, మీరైతే క్యాల్సి అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ 40 మైనస్ 35 5, నెక్స్ట్ 38 మైనస్ 3, 35 మైనస్ 35 0, 33 మైనస్ 35 మైనస్ 2, 40 మైనస్ 35 5, 32 మైనస్ 35 మైనస్ 3, 1 మైనస్ 2 వాల్యూస్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు మనకి సిగ్మా ఎక్స్ వాల్యూ కావాలి. సిగ్మా ఎక్స్ అంటే అన్ని సమ్మేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో చూడండి. వాల్యూ అయితే 6 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి క్యాల్సీలో. నెక్స్ట్ దీన్ని ఇక్కడ మనం 30 అయితే ఎగ్జిక్యూటివ్ మీన్ కింద తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7 అంటారు. 23 మైనస్ 30 మైనస్ 7, 34 మైనస్ 30 4, 3 4, 30 మైనస్ 30 0, 26 మైనస్ 30 మైనస్ 4 మైనస్ 2, 31 మైనస్ 30 1 6 8. దీని సమ్మేషన్ కావాలి, సమ్మేషన్ క్యాపిటల్ వై. దీని సమ్మేషన్ ఇదంతా ప్లస్ చేయండి, 13 అయితే వస్తుంది. ఒకసారి క్యాల్సిల్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ నేను ఏదైనా రాంగ్ చేసానేమో. నెక్స్ట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ చూద్దాం. ఏ వాల్యూ ఉన్నా పర్లేదు. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 7 7 49, 6 6 36, 5 5 25, 3 3 9, 0 2 2 4, 5 5 25, 3 3 9, 1 2 2 4. నెక్స్ట్ ఈ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు సిగ్మా వై స్క్వేర్ వాల్యూ 7 7 49, 4 4 16, 3 3 9, 4 4 16, 0 4 4 16, 2 2 4, 1 6 6 36, 8 8 64. దీని సమ్మేషన్ వాల్యూ ఒకసారి చూద్దాం. రెండింటిది సమ్మేషన్ వాల్యూ ఎంత వచ్చింది? 162 వచ్చింది. ఒకసారి చెక్ చేయండి క్యాల్సీలో. నెక్స్ట్ దీని సమ్మేషన్ వాల్యూ 211. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 7 49, 6 4 24, 5 3 15, 3 4 12, 0 2 4 8, 5 2 10, 3 1 3 minus 3, 5 2 10 minus 10. ఓకే, 1 6 6, 2 8 16 minus 16. సమ్మేషన్ ఎక్స్ వై వాల్యూ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. 85 వచ్చింది వాల్యూ. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. సిగ్మా ఎక్స్ ఈ ఇది వాల్యూ 85 మైనస్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై అంటే 2 6 into 13 బై నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని ఇచ్చారు 10 ఇచ్చారు. ఓకే, బై
రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఇది 160 వచ్చేది వాల్యూ. 162 మైనస్ సిగ్మా ఎక్స్ వాల్యూ 6 వచ్చింది. 6 స్క్వేర్ బై n నెంబర్ ఆఫ్ టర్న్స్ 10. నెక్స్ట్ సిగ్మా వై స్క్వేర్ అంటే 211 మైనస్ సిగ్మా వై అంత 13 స్క్వేర్ బై n నెంబర్ ఆఫ్ టర్న్ n ఇచ్చారు. ఓకే, ఇప్పుడు అయితే 85 మైనస్ 6 into 13 divided by 10 7.8 బై సరే అయితే చూడండి దీని వాల్యూ అంతా క్యాలిక్యులేట్ 6636 బై 10 అంటే 3.6. 162 మైనస్ 3.6 158.4. నెక్స్ట్ ఇది 13 స్క్వేర్ 13 into 13 169 బై 10 అంటే 16.9. 211 నుంచి 16.9 మైనస్ చేసి డైరెక్ట్గా వాల్యూ అయితే వేసాను. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దాం ఒకసారి. 85 మైనస్ 7.8 8.5 85 మైనస్ 7.8 77.2 డివైడెడ్ బై కిందది క్యాలిక్యులేట్ చేద్దాం, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, రూట్ 158.4 ఇంటూ రూట్ 194.1 ఓకే అంటే 175.3437. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ అయితే వచ్చేది 77.2 డివైడెడ్ బై 175.3437. ఓకే, వాల్యూ ఇస్తుంది 0.4402. ఓకే, ఇక్కడ దగ్గర వస్తే సరిపోద్ది. ఈ విధంగా అయితే మనం క్యాల్ పియర్సన్ కోఎఫిషియంట్లో రెండు మెథడ్స్ ఎగ్జిక్యూటివ్ మీన్ మెథడ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీని ముందు చెప్పాను కదా డైరెక్ట్ మెథడ్, ఆ రెండు వీడియో చెక్ చేయకపోతే చెక్ చేయండి. మెథడ్ అయితే చాలా సింపుల్, ఎగ్జామ్లో ఇస్తే చాలా ఈజీగా అయితే రాయొచ్చు. హోప్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. మీకు అయితే అర్థమైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్